కొందరు యంత్ర రూపంలో ఆరాధిస్తారు, కొందరు మంత్రం జపం చేస్తూ ఆరాధిస్తారు, కొంతమంది తమలో కుండలినిగా అమ్మవారిని భావన చేస్తారు, ఇంకొంతమంది కేవల పరతత్వ రూపముగా పరబ్రహ్మస్వరూపంగా ఉపాసిస్తారు. ఎన్ని పద్ధతులు వచ్చేసేయండి ఇప్పటికీ. ధాటిగా చెప్పేశాం కానీ వేటికవే భిన్నములు. అంటే వాడి జీవలక్షణాన్ని అనుసరించి ఒక్కొక్కడికి ఒక్కొక్క దాని ఎందుకు ప్రీతి కలుగుతుంది. కొందరికి అమ్మ రూపం గురించి చెప్తూ ఉంటే ఆనందం, మంత్రం గురించి చెప్తే పెద్ద ఆసక్తి ఉండదు. కానీ కొందరికి మంత్రం గురించి చెప్తే పరమాసక్తి, ఇంకొంతమందికి ఆ యంత్ర రూపంలో చెప్తే అదో ఆసక్తి, ఇంకొంతమంది కుండలిని రూపంలో చెప్తే ఆసక్తి, కొందరికి అది చెప్పినప్పుడే నిద్ర వస్తుంది, మరి కొంతమందికి పరతత్వ రూపంగా చెప్పినప్పుడు ఆనందం. అది చాలామందికి బాధాకరం ఉంటుంది. ఇవాళ ఎవరో చెప్పారు, ఎవరు వేదాంతం చెప్తే డ్రై అండి, ఎంతమంది కూడా ఉండరండి. అది పరతత్వం అండి. అమ్మవారి యొక్క పరతత్వ రూపం నిరాకార నిరాకుల, అది పరతత్వం. ఇందులో అమ్మవారు అన్ని రూపాలుతున్నారు. వారి వారి జీవలక్షణము, వారి వారి బుద్ధి పరిణితి అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపాసన చేస్తారు. అలాంటి ఉపాసన మార్గాల్లో ఒక మార్గం కౌళ మార్గం. కౌళ మార్గం గురించి అనేక మంది అనేక నిర్వచనాలు చెప్తారు. కానీ ఇక్కడ మనకు ఎంత అవసరం అని తీసుకుంటే కుల మార్గము ద్వారా ఉపాసింపబడేది కౌళిని. కుల మార్గము అంటే ఇందాకే చెప్పుకున్నాం, మూలాధారం నుంచి 6 చక్రముల యందు ఒక్కొక్క చక్రాన్ని భావన చేసి ఆ చక్రంలో ఉన్న దళములు, వాటి యందున్న అక్షరములు, వాటి వర్ణములు, అక్కడ అమ్మవారు ఏ రూపంతో ఉన్నారు, ఈ క్రమమంతా మనకి లలితా శాస్త్రంలో విశుద్ధి చక్రం లేదు యా రక్తవర్ణ త్రిలోచన నుంచి సహస్రారాంబుజ గత అక్కడ చతుర్వక్త్ర మనోహర ఆ చివరికి వచ్చేటప్పటికల్లా మన సహస్రారాంబుజం వచ్చేటప్పుడు సర్వవర్ణోపశోభిత వరకు చెప్పబడేదంతా కౌళం. కులమార్గం అంటే ఆయా చక్రముల యందు అమ్మవారు ఎలా ఉంటూ మన శరీరంలో ఆ చక్రానికి సంబంధించిన ప్రకృతిని ఎలా నియంత్రిస్తున్నారు. ఉదాహరణకు విశుద్ధి చక్రంలో 16 దళాల పద్మం, అందులో 16 అక్షరాలు ఉంటాయి, అకారం నుంచి అమ్మహ వరకు. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవత. అమృత, ఆకర్షిణి, ఇడ, ఈశాన అనగానే అక్షరంతో మొదలవుతున్నాయి చూసిన ప్రతి ఇవి. ఆ తల్లులు మొత్తం 16 మంది ఉంటారు అక్కడ. దానికో వర్ణం చెప్పారు, అది ఆకాశతత్వ నియంత్రణ. అంటే మన శరీరంలో ఆకాశతత్వం కంట్రోల్ చేస్తుంది, అలాగే వాయుతత్వాన్ని కంట్రోల్ చేస్తుంది అనాహతం. దీన్ని బట్టి ఆ చక్రముల యందు ధ్యానం చేయడం వల్ల మన శరీరంలో ఆ పంచభూత ప్రకృతుల్లో ఏ భూతం ఉందో అది మన స్వాధీనం అవుతుంది. యోగి క్రమంగా పంచభూతాలను అధిగమిస్తాడు. అంతేకాదు ఆ ధ్యానం వల్ల మన శరీరంలో ఆ పంచభూత ప్రకృతి శాంతించి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకు ఆయా చక్రముల యందు అమ్మవారిని ధ్యానించే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని కౌళిని అంటారు. ఇక్కడ ఆ మార్గము ద్వారా ఉపాసింపబడుతోంది కనుక కౌళిని. ఇదే మనకి కౌళిని కులయోగిని అనే మాటలు చూపించారు ఇక్కడ. కౌళ మార్గంతో కొంతమంది ఆరాధన చేస్తారు, కొంతమంది ఇటు మంత్రము చేస్తారు, ఇటు కౌలము చేస్తారు, మరొక వైపు యంత్రారాధన చేస్తారు, రూపభావన చేస్తారు, తత్వభావన చేస్తారు. వీళ్ళు పరిపూర్ణ ఉపాసకులండి. కొంతమంది దానితోనే చాలు మాకు అనుకుంటారు, ఏదో ఒకటి చేస్తున్నారు కనుక వాళ్ళని నిరుచకూడదు. ఇదే వాళ్ళని తర్వాత పై స్థితికి తీసుకువెళుతుంది. కనుక ఇందులో ఏది చేసినా గొప్పదే. కొంతమందికి ఏం చేస్తా, అమ్మవారు రూపవర్ణన చెప్తే కలిగిన ఆనందం తత్వం గురించి చెప్తే కలగదు కొంతమందికి, అది వాళ్ళ జీవలక్షణం. కొంతమందికి రూపం పట్టదు, తత్వమే పడుతుంది. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు కనుకనే రకరకాల పద్ధతులు హైందవ ధర్మం ఏర్పరిచింది. అందుకని ఒకే పద్ధతి, పిండికి పిడికి ఒకటే మంత్రం అన్నప్పుడు చావుకి పెళ్లికి ఒకటే పుస్తకం అన్నట్టు కొంతమందికి ఉంటాయి. అలా కాదు, మనకి రకరకాల మార్గాలు ఎందుకు చెప్పారంటే రకరకాల జీవులు, రకరకాల పద్ధతులు ఉంటాయి వాళ్ళ వాళ్ళ మనఃప్రవృత్తులను అనుసరించి. అందుకే కౌళిని అని ఒక మార్గం అండి. ఇందులో విశేషం ఏంటంటే ఈ స్తోత్రంలో మాత్రం అన్ని మార్గాలు ప్రస్తావన చేశారు శంకరానందుల వారు. ఏ మార్గాన్ని తక్కువ చేయలేదు. అది కూడా అంటే కౌళిని కారుణ్యాంబుది సర్వకామ నిరతాం సింధు ప్రియోల్లాసిని. ఆవిడ కారుణ్యాంబుది అంటే కరుణకి సముద్రం వంటిది అన్నారు. సముద్రం ఎక్కడ చెప్తారంటే అనంతం అనే అర్థంలో చెప్పబడుతుంది. అమ్మవారు అనంత కరుణాస్వరూపిణి. సర్వకామ నిరతాం, అన్ని కోరికల యందు ఆసక్తి కలిగినది అన్నాడు. ఇదేమిటండి విశేషం? అసలు ఏ కోరిక లేదు కదా అంటే ప్రతి వారిలో ఇది అనుభవించాలని ఒక ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తికి అమ్మవారి ప్రేరణ వల్లే కలుగుతుంది, వాళ్ళ కర్మలను అనుసరించి. పైగా చిత్రం ఏంటంటే అనుభవించేది ఎవరు? ఇది ఆలోచించమన్నాడు. ఒకటి మనం బాగా బాగుందండి అంటున్నా, అనుభవించేది ఎవరు? ఇది ఆలోచించమంటున్నాడు ఇక్కడ. ఫలానాది నాకు రుచిగా ఉంది అన్నావు, తిని అబ్బా ఎంత బాగుందండి అంటే అక్కడ రుచి రూప గ్రంథి పనిచేస్తే కదా రుచించింది. ఫలానా దృశ్యం అంత బాగుంది అంటే చూడగలిగే శక్తి ఉంటేనే కదా అది నీకు ఆనందం కలిగించింది. కనుక దాన్ని ఆనందాన్ని అనుభవించగలిగే శక్తి నీలో ఉండద్దు. ఒక రుచిని గ్రహించగలిగే శక్తి నాలికి ఉండాలి, అరిగించుకునే శక్తి జఠరాగ్నికి ఉండాలి. అప్పుడు నీకు తృప్తి అనేది కలుగుతుంది.